ఈ కోరాడ విజయ్ కుమారు, మన చాగర్ల గాయత్రి నాకు 2015-16లో ఇంట్రడ్యూస్ అయ్యారు. నేను వాళ్ళకి చీట్లు వేయమని చెప్తే చీట్లు వేసాం. ఒక స్టేజ్లో ఏదో ఫండ్స్ కావాలంటే మేము అట్లా చీట్లు దానికి అది చేస్తాం, ప్రాఫిట్ ఇస్తాం, 18% యాక్ట్ ప్రకారం ఇంట్రెస్ట్ అది ఇస్తాము. కంపెనీకి నేను ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాను. 4 crores వైట్ అమౌంట్ డైరెక్ట్గా త్రూ బ్యాంక్కే పంపించాను. ఇట్లా జరుగుతుండగా వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మనకి అమౌంట్ అది తిరిగి ఇచ్చేయమని అడిగాము. అడిగినప్పుడు ఏదో కొంత అమౌంట్ పంపారు. దాని తర్వాత ఆపారు. సరే రాహుల్ అనే మర్డర్ కేసులో వాళ్ళు ఏదో మర్డర్ చేసినట్టు ఇవన్నీ జరిగి ఆ యూట్యూబ్లో అవన్నీ వచ్చి అరెస్ట్ అయ్యి చాలా రోజుల తర్వాత నాకు అమౌంట్ అది ఏం సెటిల్ చేయలేదండి. కొన్ని రోజులు అట్టా గడిచిపోయింది. ఎన్నోసార్లు మేము చెన్నై నుంచి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంటికాడ ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటాం లేదు, తాళాలు వేసేసి ఇంట్లోనే ఉండి లేదంటాం. ఈ రకంగా చాలా సార్లు వచ్చాం, చాలా ఇబ్బందులు పడ్డాం కూడా. తర్వాత ఇప్పుడు ఆ ల్యాండ్ ఒకటి ఉంది, ఒకసారి కలిసినప్పుడు ఆ ల్యాండ్ మన రేమల్లిలో ల్యాండ్ ఉంది, ల్యాండ్ అమ్మేస్తాము లేకపోతే మీరు తీసుకోండి అన్న రకంగా మాట. ఆ ల్యాండ్ కోసం బేరం అది చూస్తాం. మా బ్రదర్ ఒక జాస్తి వెంకటేశ్వర అని గన్నవరంలో ఉంటారు, ఆయన చెప్పి ఏదన్నా బేరం ఉంటే చెప్పయ్యా అని చెప్తే ఆయన ఏదో చూసి చెప్తే ఏదో 55 లక్షలని 58 అని 60 అని ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వలేదు దానికి కూడా. కొన్ని రోజుల తర్వాత మేము వచ్చినప్పుడు మాకు మళ్ళీ ఈ రకంగా డబ్బులు ఇవ్వక్కలేదు, మీరేమో రాహుల్కి పంపించారంటే రాహుల్ ఎవరో మాకు 100% నాకు తెలియదు. వీళ్ళు అది డైరెక్టర్స్ మేము అందులో మాకు పంపించారు మా కంపెనీ అని చెప్పి నాతో డబ్బులు అప్పుడు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మాట మార్చి మాట్లాడటం జరిగింది. తర్వాత ఆ ల్యాండ్ అనుకోకుండా మేము సర్టిఫికేట్ కాపీస్ అయ్యి అప్లై చేసినప్పుడు అందులో నెంబర్ ఉంటే ఆ నెంబర్ ప్రకారం మనం ఇట్లా ఎవరి దగ్గర ల్యాండ్ ఉందంటే ఆయన కోరాడ విజయ్ కుమార్ వచ్చి హర్నాథ్ గారికి సేల్ డీడ్ చేసినట్టు ఆ డాక్యుమెంట్ అయ్యి వచ్చింది. దాంట్లో నెంబర్ ఏదో ఉంటే మా కజన్ బ్రదర్ ఫౌండరీ ప్రసాద్ గారిని అడిగితే ఆయన మాట్లాడి ఆయన మనకు తెలిసిన ఆయన కూడా దగ్గర బంధువు అవుతారని అన్నప్పుడు సరే ఆయన అమ్మటానికి సిద్ధంగా ఉన్నారని నువ్వు మాట తీసుకుంటే మేము తీసుకుని నా మిస్సెస్ పేరుని రిజిస్టర్ చేసామండి ఈ పోయిన నెల 2వ తారీఖు. దాని తర్వాత 2వ తారీఖు వచ్చారు. మనకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళే వచ్చి మాకు పోషన్ అది ఇచ్చారు. మేము పోషన్ తీసుకున్నాము. ఇది పీస్ఫుల్గానే తీసుకున్నాము, ఏం గొడవలు లేకుండా ఎవరిని ఇది లేకుండా అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. దాని తర్వాత మేము మామూలు పనులు మొదలుపెట్టి చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఈలోపు ఎఫ్లైన్ అది అప్లై చేస్తే ఎఫ్లైన్ కాడికి వచ్చేసరికి ఎఫ్లైన్ జరగనీకోకుండా రౌడీలు పంపించడం ఆపటం, వాళ్ళు సర్వేరాళ్ళు వచ్చి చూసి మళ్ళీ ఒకసారి కాదు సార్ 2 సార్లు 3 సార్లు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి సార్, అది మ్యాండేటరీ అంటే సరే ఇవ్వండి టైం తీసుకోండి అన్నాం. అట్లా రౌడీని పంపడం, గొడవ చేయటం, మా మనిషిని కూడా మన 2వ తారీఖు కొట్టారండి. 3 సార్లు అయింది. 4వసారి కూడా సర్వేని పంపిస్తానని మండల ఆఫీసరు ఆయన ప్రామిస్ చేసి పంపిస్తే అది ఆ రోజు కూడా పెద్దగా రౌడీని చాలామంది 100 మంది దాకా పంపించి ఇట్లా జరగటం. మేమేమో పోలీస్ ప్రొటెక్షన్ 112 ఫోన్ చేయటం, రమ్మంటూ చూసి ప్రొటెక్షన్. ఆ రోజు మా మనిషిని కూడా కొట్టారండి. కొట్టి ఈ రకంగా ఇప్పుడు ఏంటంటే ప్రచారం ఏంటంటే ఇందులో మనకి యాక్చువల్గా మాకు ఎంపీ గారు లేకపోతే ఈ మినిస్టర్లు ఎవరు మాకు తెలియదు. నేనే లోకల్ రెసిడెంట్ కాదు, మేము ఉండేది చెన్నై. ఈ ల్యాండ్ మన హర్నాథ్ గారి దగ్గర నుంచి మా వైఫ్ పేరుకి లీగల్గానే మేము అమౌంట్ పే చేసి సెటిల్ చేసి రిజిస్టర్ సేల్, ఆయనది సేల్ డీడే మాది సేల్ డీడ్, అట్లాగే మ్యూటేషన్స్ అన్నీ కూడా మామూలుగా జరిగిపోయినాయి. ల్యాండ్లో ఇప్పుడు వచ్చేసి ఆవిడ పక్క ల్యాండ్ ఉందని చెప్పి ఏంటంటూ ఆవిడ లేనిపోయిన అలిగేషన్స్ అంతా పెట్టినాయి. అట్టర్లీ ఫాల్స్ అండ్ ఇల్లీగల్. అండ్ పైగా వచ్చి మేము వచ్చి ఎంపీ సపోర్టు లేదా మినిస్టర్ సపోర్టు ఇవన్నీ కూడా టోటల్ అబద్ధం. ఇందులో వాళ్ళకి ఎవరికి ఎంపీ గారికి కానీ చిన్ని గారు అని చెప్తున్నారు, వాళ్ళు ఎవరు కూడా మాకు పర్సనల్గా తెలియదు కూడా. కానీ వాళ్ళందరి పేర్లని ఈ రకంగా మిస్యూజ్ చేసి మొత్తం అందరినీ డీఫేమ్ చేస్తూ ఈ రకంగా చేస్తుంది. మాకు తెలియవచ్చింది ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఆయన పేరు నాని గారా, మన ఇంకొక ఎక్స్ ఎంపీ అనుకుంటా, ఆయన ఎవరు మాజీ ఎంపీ, ఆయన ఎవరో వాళ్ళకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేయడం ఊర్లో అనుకుంటే వాళ్ళ పాత వాళ్ళందరికీ వీళ్ళంతా కొలివిడిగా బిజినెస్ చేసేవారు, అంటే ఎక్స్ట్రా అమౌంట్ లోన్లు మన అప్పులు ఇచ్చేవారు అనమాట, ఎక్స్ట్రా ఎనార్మస్ ఇంట్రెస్ట్ తోటి ఇచ్చేవారు అనేది తెలిసింది. ఇప్పుడు ఆయన ఏదో సపోర్ట్ చేసి ఏదో లెటర్లు రాయటం ఇవన్నీ మాకు బియాండ్ అవర్ స్కోప్ అనమాట, మాకు సంబంధమే లేనిది. ఎంపీ వాళ్ళకి ఇందులో ఎవరికి ఎంపీ కానీ మినిస్టర్ రవీంద్ర ఏదో ఇవన్నీ అంటూ ఇవన్నీ అట్టర్ ఫాల్స్.
ఆవిడైతే ఇప్పుడు తెలుస్తుంది ఆవిడ ఒక ఆల్మోస్ట్ ఒక ఏమనాలి రౌడీ లేడీలాగా టోటల్గా రౌడీజం చేయటం, మళ్ళీ ఇలాగ మళ్ళీ దుర్ప్రసాదం చేయటం ఇలా చేస్తుంది ఆవిడ. ఇప్పుడు టోటల్గా లా అనేదాన్ని కంట్రోల్ లేకుండా మీరిపోయి ఈ మర్డర్ కేసులో నుంచి మన ఇంకా మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. ఈ రకంగా కార్తో గుద్దిచ్చేస్తామని వాళ్ళ ఎంచిపోయిన సంతోషంగా ఉన్నాడు. వాడు మనుషులు తీసుకురావటం, మొన్న 2వ తారీఖు మా మనిషిని కూడా కొట్టారు. అది కూడా ఎఫ్ఐఆర్ రికార్డ్ అయ్యి ఉంది. ఇదండి యాక్చువల్గా జరిగింది. ఆవిడ చెప్పేది ఏది కూడా నిజం కాదు, అన్నీ అబద్ధాలు. పైగా వీళ్ళకేదో 5 కోట్లు ఇచ్చాను 20 కోట్లు కట్టాను అంటే అదంతా లీగల్గా ప్రూవ్ చేయాలి. నేను కూడా డబ్బులు ఇచ్చున్నాను, వైట్లో ఇచ్చున్నాను, అవి అన్నీ ట్రాన్స్ఫర్ అయ్యి బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా డిక్లేర్ అయ్యి ఉన్నాయి, అన్నీ క్లియర్గానే ఉంది. అవన్నీ ఇప్పుడు ఎక్కడ కోర్ట్ ఆఫ్ లాలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏదో మీడియాలో తప్పుగా ప్రచారించి మీడియా వాళ్ళని మిస్లీడ్ చేస్తూ ఇది కరెక్ట్ కాదండి. మేము చేసేది మేము లా ప్రకారంగా వెళ్తున్నాము. మేము అడిగింది మా ఎఫ్లైన్, అదే మన ఎఫ్లైన్ మార్కేషన్ కూడా ఇవాళ కూడా ఎంఆర్ఓకి వెళ్ళి అర్జీ పెట్టి వచ్చేసాం. ఇది ఇప్పుడు వాళ్ళు చేయలేదంటే మళ్ళీ నెక్స్ట్ కోర్టుకి వెళ్తాం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోవచ్చు. ఇదండి యాక్చువల్ ఫ్యాక్ట్. ఏమంటే మా మిస్సెస్ గారిని కూడా అడగండి, ఆవిడ పేరు మీద ఇప్పుడు షీ ఈజ్ ద ప్రాపర్టీ హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీ అండి. అడ్జసెంట్ ప్రాపర్టీకి మేము ఫెన్స్ వేయాలని చెప్పి ఎఫ్లైన్ అడిగింది. ఇప్పుడు ఈ మనుషులను పంపించి లేనిపోయిన గొడవలు లేనిపోయిన ప్రచారం మొత్తం ఫాల్స్గా అన్ని బ్యాడ్ నేమ్ అందరికీ ఒక పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తుంది ఆవిడ. వాళ్ళు ఎంపీ వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ చాలా చిన్న మ్యాటర్ మాది, వాళ్ళని ఇంటర్ఫీర్ చేయాల్సిన పని ఏమీ లేదు ఇందులో. ఆయన అమ్మారు, మేము కొనుక్కున్నాం, అంతేనండి, ఇది ఫ్యాక్ట్. 26న హరినాథ్ గారి దగ్గర డాక్యుమెంట్ చేయించుకున్నామండి. మాకు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఆవిడ సృష్టిస్తున్నారు. మా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి. మా మనుషులను కూడా కొట్టిస్తాం, అన్నీ చేపించటం, వాళ్ళ సంతోష్ అనే ఒక ఇతనితోటి డ్రైవర్ తోటి మనుషులను పంపించడం, అన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. మాకు మినిస్టర్ గారు ఎవరో తెలీదు, ఆయన పిఏ గారు ఎవరో తెలీదు, ఎవరో మాకు తెలీదు. కానీ వాళ్ళని తీసుకొచ్చి మా ఇందులో ఇన్వాల్వ్ చేయటం మాకు చాలా కష్టంగా ఉందండి. ఇప్పుడు వచ్చి ఆయన అమ్మారు, మేము తీసుకున్నాము, అంతవరకేనండి. మాకు ఆయన అప్పచెప్పారు, మేము అప్పటి నుంచి పని చేసుకుంటున్నాము అక్కడ. మేము దౌర్జన్యంగా చేయటం, దౌర్జన్యంగా తీసుకోవటం అవేమీ లేవండి. మేము పోలీసు ప్రొడక్షన్ తోటే మాకు ఏదైనా అనిపిస్తే 112కి ఫోన్ చేస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి, వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడవచ్చు. ఆవిడ చెప్పే ఏమీ కరెక్ట్ కాదండి. మాకు ఇంకా రావాల్సిన అమౌంట్కి అది మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర కొలాటరల్ చెక్స్ అయ్యి ఉన్నాయి, ప్రొనోట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. కానీ ఆవిడ అట్లా ప్రచారం చేయటం మాకు చాలా ఇదిగా ఉందండి. మాకు మీరు న్యాయం చేయాలి. ఆయన సీనియర్ సిటిజన్, ఎప్పుడు ఏం జరుగుతుందో మమ్మల్ని కార్తో గుద్దిస్తాము అవి అని బెదిరిస్తున్నారు వాళ్ళు. ఆ సంతోష్ అనే అబ్బాయి అయితే చాలామందిని తీసుకొస్తున్నాడు. మేము గేట్లు పగలగొట్టలేదు, ఆయన వచ్చి మాకు హ్యాండ్వేర్ చేశారు. హ్యాండ్వేర్ చేసినప్పటి నుంచి మేము పని చేస్తూనే ఉన్నామండి. ఈ రోజు కూడా జేసీబీ తిరుగుతుంది, పని చేస్తుంది, పొలం అంతా క్లీన్ చేసుకుంటున్నాం. మేము లీజ్కి ఇచ్చాము, లీజ్ అయిన దగ్గర కూడా అగ్రిమెంట్ ఉంది. వాళ్ళ వాచ్మెన్లు కూడా ఉన్నారు, వాళ్ళ వాచ్మెన్లు వెళ్తున్నారు వస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయండి. కానీ వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆవిడకి ఈ ప్రాపర్టీకి ఏమీ సంబంధం లేదండి. మేము ఆవిడ ప్రాపర్టీకి వెళ్ళలేదు, ఈ ప్రాపర్టీలోంచే ఆవిడ వెళ్ళాలి. కానీ వాళ్ళ మనుషులందరూ వస్తున్నారు, మేము కెమెరాస్ పెట్టాము, అన్నీ పెట్టాము, చూడొచ్చండి. చూసి మీరు అన్నీ న్యాయం చేయాలి. అవునండి, సంతోష్ అనే అబ్బాయి తోటి ఫోన్ చేపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆవిడ గాయత్రి డ్రైవర్, ఆయన గాయత్రి గారికి డ్రైవర్గా ఉండి ఆ అబ్బాయి ఎప్పుడు మనుషులను తీసుకొస్తాడు. ఆ ఎస్ఐ గారు కూడా వచ్చారు, ఎస్ఐ గారు కూడా చూశారు, ఆ జనాన్ని అందరినీ చూశారు. మేము హనుమాన్ జంక్షన్ వీరవల్లిలోని సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర బందర్ ఎస్పీ అందరికీ ఇచ్చామండి. మేము ఎంఆర్ఓకి ఇచ్చాము, అందరికీ ఇచ్చాము. కానీ మాకు ఎఫ్లైన్ అనేది మా స్థలం ఎక్కడుంది చూపించండి అని చెప్పి మేము అందరినీ అడుగుతున్నాము. కానీ ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు ఇది చేయట్లేదు. అందరూ ఇది లేదు, కేసు ఉంది, అది ఉంది అన్నారు. ఆర్డరే లేదు, లాయర్స్ వస్తున్నారు, లాయర్స్ కూడా సరైన ఇది తీసుకురావట్లేదు. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, అన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు, మేము మీకు ఇస్తాము.
మాకు అసలు నాని గారు ఎవరో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదండి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే నాని గారు వాళ్ళకి బిజినెస్ ఇది ఉంది, ముందంతా వాళ్ళే బిజినెస్ ఫైనాన్షియల్గా బిజినెస్ అంతా చేసేవారు, అది ఇది అని చెప్పారు. మేము ఊర్లో అంతా చెప్పుకుంటున్నారు అందరూనే, ఆయనే కాల్ మనీ బిజినెస్ అంతా చేసేవారు, ఇట్లా చేసేవారు అని చెప్పి. మాదైతే కాల్ మనీయే కాదండి, మేము 18% లేదంటే ప్రాఫిట్ ఇస్తానన్నారు మాకు, అంతవరకేనండి మాది. మేమంతా అకౌంట్లోనే పంపించాము. మేము ఇప్పుడు కొన్నది కూడా విజయ్ కుమార్ గారి పేరున హరినాథ్ గారు చేసుకున్నారు, హరినాథ్ గారి పేరుది మేము చేసుకున్నాము. గాయత్రి దాంట్లోకి మేము అసలు వెళ్ళట్లేదండి. మాకు ఆవిడకి సంబంధమే లేదు. ఆవిడ మా ప్రాపర్టీలోంచి వెళ్తున్నా మేము ఏ రోజు వాళ్ళ వాచ్మెన్లు అందరూ కూడా మా ప్రాపర్టీకి వచ్చి చూస్తారు. వాళ్ళ వాచ్మెన్లు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మాకు ప్రాణహాని ఉందండి, మాకు ప్రాణహాని ఉంది. మాకు ఇది సర్వే చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఆఫీసర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడుతున్నారు. ఎక్కడికెళ్ళా ఇప్పుడు ఈ రోజు కూడా గుడివాడ వెళ్ళాము. గుడివాడ వెళ్తే ఆర్డీఓ గారు 75 రోజులు అని చెప్పారు. మా హస్బెండ్కి వచ్చి లివర్ ప్రాబ్లం అండి, లివర్ ప్రాబ్లము మార్చాల్సి వస్తే మేము హాస్పిటల్కి అది వెళ్లకుండా ఉన్నాము. ఇట్లా చేయండి అంటే మొన్నటి వరకునేమో మాకు అసలు ఒక ఫోన్ కాల్ వస్తుంది, మీకు రిజెక్ట్ అయింది మీకు తెలుస్తుంది, మీరు ఆన్సర్ చేయాలి అని చెప్పారు. మాకు ఫోన్ కాల్ రాలేదు, మాకే రిజెక్ట్ చేసినట్టుగా ఒక లెటర్ పెట్టేశారండి వాట్సాప్లో. ఎప్పుడు వాళ్ళు సర్వేకి వస్తున్నారో వాళ్ళ మనుషులు 100 మంది 50 మంది లేడీస్ అందరూ కలిసి వచ్చేస్తున్నారు. వచ్చి చాలా గొడవ చేస్తున్నారండి, చాలా గొడవ చేసి చాలా న్యూసెన్స్ చేస్తున్నారు. అక్కడ బాటిల్స్, డ్రింక్స్ అవి అన్నీ. మేము ఈ రోజు కూడా ఎవరిని మా పనులు మేము చేసుకుంటున్నాము. మాకు మా అబ్బాయిని మాకు కెమెరాలు అవి చేస్తానికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని సామాను అన్ని 1 మంత్ నుంచి ఆ అబ్బాయి మాకు పనులు చూస్తున్నాడు లోకల్గా. ఆ అబ్బాయిని కొడితే ఆ అబ్బాయి ఫోన్ పోయింది. 50,000 క్యాష్ ఇచ్చాను నేను, హీటరు అవి అన్నీ కొనుక్కురమ్మని క్యాష్ ఇచ్చాను. ఆ 50,000 క్యాష్ పోయింది. ఆ అబ్బాయిని బాగా కొట్టారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, FIR వేసాము, అన్నీ ఉన్నాయండి మా దగ్గర, అన్నీ ఉన్నాయండి, వీడియోస్ ఉన్నాయి. మేము గేట్ తెలిసి ఆయన అప్పచెప్పిన తర్వాత దౌర్జన్యంగా వాళ్ళ వాచ్మెనే లాక్ తీశాడు, అన్నీ ఉన్నాయండి మా దగ్గర. ప్రాపర్టీ వచ్చి గాయత్రిది కాదండి మేము చేసుకుంది, హరినాథ్ గారి దగ్గర మేము చేసుకున్నామండి. ఆయన విజయ్ కుమార్ గారి దగ్గర చేసుకున్నారు, అంతవరకేనండి. గాయత్రిది మట్టికి వాళ్ళ ప్రాపర్టీకి మేమేమి ఏది ఇబ్బందులు పెట్టలేదండి. ఎవరండి అదే మాకు తెలియట్లేదండి. ఆవిడ ఎందుకు మాట్లాడుతుంది, మాట్లాడితే హరినాథ్ గారు మాట్లాడాలి, లేదంటే విజయ్ కుమార్ గారు మాట్లాడాలి, అంతేగాని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో మాకు తెలియదండి. నాకు గాయత్రి గారు కూడా తెలుసండి, పరిచయం ఉంది నాకు. నా దగ్గరికి కోరాడు విజయ్ కుమార్ గారు వచ్చి ఆయన పొలం అమ్ముకుంటాను మీరేం తీసుకుంటారంటే, నేను 21లో నా పేర కెనరా బ్యాంక్ ద్వారా క్యాష్ చెక్కుల ద్వారా వాళ్ళ అకౌంట్కి పంపించి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి 21లో. తర్వాత 5 సంవత్సరాలకి నాకు డబ్బులు అవసరం ఉండి మొన్న 2వ తారీఖు 6వ నెలలో నేను అమ్ముతారని తెలిసి మెడ్రాస్ వారు వీళ్ళు వచ్చారు, నాకు వచ్చి వాళ్ళకి నేను అమ్మడం జరిగిందండి. సేల్ డీడ్ ద్వారా చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను నేను. అది జరిగింది వాస్తవం. గాయత్రి గారికి పొలానికి దీనికి ఎట్టి సంబంధం లేదు. అది కోరాడు విజయ్ కుమార్ గారిది అదే అండి. అంతేగాని వాళ్ళ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ex-MP గారు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు అని చెప్పి మా మీద కొంచెం బురద జమ్మటం ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల మీ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఆమె చెబుతోందండి, అది దాంట్లో వాస్తవం లేదు. అది నేను డైరెక్ట్గా ఆయన దగ్గర కొనుక్కున్నానండి. నేనైతే కొనుక్కున్నాను డైరెక్ట్గా ఆయన దగ్గర 21లో నేను కొనుక్కున్నాను. తర్వాత మొన్న 5 సంవత్సరాల తర్వాత నేను అమ్మాను. అదే అండి వాస్తవం. అది గాయత్రి పొలానికి అసలు ఆమెకి దీనికి సంబంధం లేదండి, అది వాస్తవం. గత కొన్ని రోజులుగా చాగర్ల గాయత్రి అనే ఆవిడ నా మీద చేసే ఆరోపణలన్నీ అవాస్తవం. ఆవిడ నేను కోకో కొబ్బరి ఒక్క వ్యాపారం చేస్తానని చెప్పి మీడియా వారికి చెప్పడం జరిగింది. సార్, అసలు కోకో కొబ్బరి వ్యాపారం అని చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? మీరు పోరాట చిట్ ఫండ్లో భాగస్వామి, పోరాట చిట్ ఫండ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో మీరు భాగస్వామి. మీ ముఖ్యమైన వ్యాపారం మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పోరాట విజయ్ కుమార్ గారు మీ భాగస్వామి, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? దాంట్లో తప్పేముంది సార్?
మీరు మీ మీ మేజర్ వ్యాపారాన్ని మీరు చెప్పకుండా కోకో కొబ్బరి వ్యాపారం అని మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నేను 2010 నుంచి నాకు ఆవిడ కోరాడు విజయ్ కుమార్ గారి నుంచే తెలుసండి, నాకు పరిచయం. ఆవిడ చేసే కాల్మనీ ఆరోపణలు ఇవన్నీ అవాస్తవం. ఆవిడ నేను సామాన్య మహిళని, నేను సింగిల్ పేరెంట్ని అని చెప్పటం అవాస్తవం అండి. ఆవిడ లేడీ డాన్ సార్. ఆమె ఏదైనా చేయగలరు సార్. ఆమె వ్యూహం రచించింది, ఆమె కోరాడు విజయ్ కుమార్ అమలుపరుస్తారు, మొత్తం ఆవిడే చేసింది సార్. ఆవిడ లేడీ డాన్ సార్. ఆమె వాళ్ళ కింద 20-30 మంది కలెక్షన్ ఏజెంట్లు పనిచేస్తారు సార్. ఇది నేను చెప్పాల్సిన పని లేదు సార్. విజయవాడలో ఎవరిని అడిగినా చెప్తారు సార్. నేను సామాన్యుని సార్. విజయవాడలో నా కుటుంబం, నా పని, నా అంతవరకే కానీ సార్. నన్ను నమ్మించి నా దగ్గర చిట్స్, నా ఫ్రెండ్స్ దగ్గర, నా బంధువుల దగ్గర అందరితో చిట్స్ వేయించుకుని వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా నానా హెరాస్మెంట్ చేసి మమ్మల్ని చంపేస్తామని బెదిరించి మేము ఈ రోజు దాకా మీడియా ముందుకు కానీ పోలీసు వారికి కానీ కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణం అదే సార్. నువ్వెంత, మీరు నడి రోడ్లో, విజయవాడలో నడి రోడ్లో చంపేసావు, నువ్వెంతరా మాకు, నువ్వెంత అని చెప్పారు సార్. ఇద్దరు కోరాడు విజయ్ కుమార్, గాయత్రి ఇద్దరు కలిసేసారు నన్ను బెదిరించింది. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమన్నా జరిగితే మాత్రం వాళ్ళే సార్. ఇది మీడియా ముఖంగా నేను ఈరోజు చెప్తున్నా సార్. నన్ను పలు విధాలుగా బెదిరించారు సార్. వాళ్ళ దగ్గర 20-30 మంది కలెక్షన్ ఏజెంట్లు ఎందుకు సార్? మరి మీరు వేరే ఏం చేయనప్పుడు విజయవాడలో నాకు 13 సంవత్సరాల వయసు, వాళ్ళు 98లో చిట్ ఫండ్ వ్యాపారం, కాల్మనీ వ్యాపారం, రోజువారీ చిట్లు బిగిన్ చేశారు సార్. నాకు 13 సంవత్సరాలు. ఆయన 2 సార్లు కార్పొరేట్, కోరాడు విజయ్ కుమార్ ఆయన 2 సార్లు కార్పొరేటర్ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు సార్ 2019లో. ఆయన్ని నేను ఢీ కొంటానా సార్? ఆయనకి నేను కాల్మనీ ఇస్తానా సార్? ఈమెకి ఇస్తానా సార్? ఆమెకు అంత సపోర్ట్ ఉంటే ఎక్కడి నుంచి ఇస్తాం సార్ కాల్మనీ? వాళ్ళు ఎందుకు తీసుకుంటారు సార్ కాల్మనీ? వాళ్ళు 98 నుంచి వ్యాపారం చేస్తున్నారు కదా సార్. 98 నుంచి వ్యాపారం చేసే వాళ్ళకి నేను కాల్మనీ ఇవ్వటం అనేది జరుగుతుందా సార్? అది ఓన్లీ కేవలం వంక సార్. కాల్మనీ వాళ్ళు ముందు పథకంగానే ఉన్నారు సార్. ఇదంతా పథకం ప్రకారం నా మీద 27వ తారీఖు మేలో ఎఫ్ఐఆర్ చేశారు సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేశాను, ఆమెను అసభ్యకరంగా ఏదో చేశాను, ఆమెను కొట్టి 2 కాగితాలు, నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి అంటున్నారు. నేను మళ్ళీ కొట్టి 2 కాగితాలు మళ్ళీ తీసుకున్నానంట సార్. ఏం చేసుకుంటా సార్? నెత్తి మీద వేసుకుని గుమ్మరించుకుంటాను సార్. మళ్ళీ 2024లో స్పందనలో సిపి గారు కంప్లైంట్ ఇచ్చారు సార్. అప్పుడేమో 3 కోట్లు ఇవ్వాలి, ₹2 వడ్డీ, మాకు ఇంకా 5 కోట్లు అడుగుతున్నారని అప్పుడు చెప్పారు సార్. ఆ రోజు లేని కాలమని ఈ రోజు ఎందుకు వచ్చింది సార్? 5 కోట్లు 20 కోట్లు 2 సంవత్సరాల్లో వెళ్ళిపోయిందా సార్? నాకు 20 కాడి నుంచి వాళ్ళు రూపాయి బిల్ల చెల్లించలేదు సార్. కరోనా టైం నుంచి మా వ్యాపారం బాగాలేదు, మా చిట్లు నీకు రోజు ఇస్తాం అని డేటా వేస్తూ వచ్చారు సార్. వాళ్ళ కాల్ డేటా తీసి వాళ్ళు నాకు ఎన్నిసార్లు చేశారు, రోజు చేసి నానా ఈరోజు ఏమైనా డబ్బులు ఏమైనా ఉంటే చూడవా, కొంచెం అడ్జస్ట్మెంట్ చేయవా, నీకు మళ్ళీ ఇచ్చేస్తాము, నా చిట్టు డబ్బులు అడుగుతాంటే దాన్ని దిక్కులేదు సార్. ఈ రోజు నేను చెడైంది నా డబ్బులు, నా తాలూకా స్నేహితుల డబ్బులు, మా బంధువుల డబ్బులు, ఇవన్నీ నేను అడిగినందుకు నేను శత్రువుని అయిపోయాను సార్. ఆ గాయత్రి అనే ఆవిడ సామాన్యమైన వ్యక్తి కాదు సార్, మహానటి సార్. మన మహానటి సినిమాలో అమ్మ సావిత్రి 2 చొక్కలు కన్నీటి బొట్లు కార్చి అంటే ఆమె ఆ 2 చొక్కలు కార్చగలిగినంత సమర్థురాలు సార్. ఆమె అవసరమైతే స్టిక్ వేసుకుని సిపి ఆఫీస్కి వస్తారు సార్, అవసరమైతే స్టిక్ తీసేసి మామూలుగా వెళ్ళిపోతారు సార్. ఎందుకు సార్? ఎందుకు నేను మీకు ఢీ కొట్టే అంత వ్యక్తినా? మీరు విజయవాడలో 8 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు, నేను కాల్మనీ చేస్తాను. నేను సామాన్యుని సార్. నేను ఇన్ని రోజులు మీడియా ముఖం కానీ నేను ఇన్ని రోజుల నుంచి అల్లరి ఎంత నలిపోయాను నాకు తెలుసు సార్. ఎందుకు సార్ సామాన్యుని ఎందుకు చేయాలి సార్? మీరు ఇప్పుడు అరాచకం ఇవన్నీ అంటున్నారు. పోలీసు వారికి 27వ తారీఖు ఎఫ్ఐఆర్ చేశారు సార్. సామాన్య మహిళ అని పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేశారు సార్ మహిళని. సార్ మహిళ మరి ఇప్పుడు ఈరోజు ఎంక్వైరీ చేయండి సార్. నేను ఆ గాయత్రి నగర్ వాళ్ళ ఇంటి పరిసరాలు కానీ సార్ ఈరోజు సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నేను వెళ్ళాలంటే ఏదో ఒకటి దాటుకుని వెళ్ళాలి కదా సార్. నేనేమి అట్నుంచి అది ప్రత్యక్షం అవును కదా సార్. అవి మొత్తం తీయండి సార్. నేను గనక 27వ తారీఖు ఆమె చెప్పినట్టు నేను ఏమన్నా తప్పు కానీ చేసుంటే నేను కానీ మా నాన్నగారు కానీ మేము విజయవాడలో దేనికైనా సిద్ధం సార్. ఏ శిక్ష వేసినా మేము సిద్ధం సార్. మా నాన్నగారికి మేజర్ సర్జరీ అయింది సార్ కాలుకి. వాళ్ళ ఇల్లు 4వ ఫ్లోర్ సార్. 4వ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి మేము మెట్ల మీద వచ్చి లిఫ్ట్లో నుంచి కిందకి రావాలి సార్. మేము అది చేసేసి పారిపోయాము సార్. జనాలను పిలుస్తా అంటే దానికి సాక్ష్యం కూడా ఇప్పుడు వీరు చెప్పిన ఆ కార్ డ్రైవరు, ఆ వాచ్మెన్, అతని పేరు ఏంటండి, సంతోష్ అండి. దానికి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టారు సార్. కాల్మనీ ఎందుకు సార్? కాల్మనీ అంటే మా డబ్బులు మీకు ₹2 మేము మాకు మీరు చిట్లు ఇవ్వకుండా మా డబ్బులు మీరు ఉంచుకొని మాకు ఇస్తానని చెప్పి మీరు ఉంచుకుని మీరు సార్ వాళ్ళు అఫీషియల్ చిట్స్ కాకుండా అన్అఫీషియల్ చిట్స్ కూడా నడుపుతారు సార్. నా అన్అఫీషియల్ నువ్వేం చేస్తావు? నువ్వు మమ్మల్ని ఏం పీకుతావురా? ఆ విజయ్ కుమారును ఈమె
ఏమి నడి రోడ్లో చంపేస్తాం సార్, విజయవాడలో నడి రోడ్లో చంపేశాను రా, నువ్వెంతరా నాకు, నువ్వు నాకు ఆఫ్టర్ ఆల్. ఆ గాయత్రి అనే ఆమె నన్ను మా కుటుంబాన్ని లేకుండా చేస్తుందండి సార్, నన్ను రోడ్డుకి ఈడుస్తానని నాకు ముందే చెప్పింది సార్. ఇదంతా నేను చెప్పానని చెప్పి మా దగ్గర కాగితాలు ఉన్నాయని చెప్పి ఆమె స్టోరీ అంతా అల్లుతుంది కానీ సార్, ఆమె విజయవాడకి లేడీ డాన్సర్. ఆమె 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 వల్ల చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు. కోరాడ విజయ్ కుమార్, చాగర్ల గాయత్రి మీద మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. రాహుల్ మర్డర్ కేసులు కూడా నువ్వెంత, ఆయన రోడ్డు మీద వేస్తాం, నువ్వెంత మాకు, నువ్వెంత, నిన్ను ఏదైనా చేయగలం సార్. 2019 ఎమ్మెల్యే పోటీ చేసే క్యాండిడేట్ ఏమి తెలియకుండా ఏమి లేకుండా ఉంటారా సార్? 2009 నుంచి వ్యాపారం చేస్తున్నారు, 1998 నుంచి వ్యాపారం చేస్తున్నారు సార్ వాళ్ళు విజయవాడలో. 98 సార్, నాకు 13 సంవత్సరాలు సార్. అంటే నేను వచ్చి నేను వాళ్ళ కాల్ మనీ ఇచ్చి నేను వాళ్ళకి 10 రూపాయలకి, ఎవరు సార్ 10 రూపాయలు ఏం వ్యాపారం చేస్తా వస్తాయి సార్? రాహుల్కి 6 కోట్లు ఇచ్చానని చెప్తుంది, నాకు 20 కోట్లు కట్టానంటది, వీళ్ళకి 6 కోట్లు ఇచ్చానంటది. ఎంతమందికి ఎన్ని కోట్లు సార్? నువ్వేం వ్యాపారం చేసావని వచ్చినాయి? ఏం వ్యాపారం చేస్తే వచ్చినాయి సార్? మీరు చేసిన వ్యాపారాలు ఏంటి సార్? ఎవరన్నా మేము మాట్లాడితే తప్పుడు కేసులు ఏంటి సార్? ఈరోజు మహిళలు ఎంతమంది చంపట్లేదు సార్? మహిళ అంటే పక్కన మగవాడికి జీవితం ఉండదా సార్? నాకు ఫ్యామిలీ లేదా? మేము ఎందుకు అనిపించాలి సార్ మాకు ఈ టార్చర్? పోలీసు వారు ఎంక్వైరీ చేసి నిజాలు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మేము లోకేష్ అన్ని గట్టిగా నమ్ముతాం సార్. మేము గనక తప్పు చేసి ఆ 27వ తారీఖు మేము చేసిన ఎఫ్ఐఆర్ మేము చేసామని కనుక మమ్మల్ని మీరు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం సార్. నేలకొంచి వెళ్ళిపోతాం సార్. మీరు ఏది చేసినా పర్లా, ఏది చేసినా పర్లేదు సార్. సామాన్యుడు బతకాలి సార్. ఏంటి సార్ ఈ అరాచకం? మాజీ ఎంపీ గారు అండి సార్, ఏంటి సార్ మాకు మాజీ ఎంపీ గారు అంటే 2019లో హత్య జరిగిన మాజీ ఎంపీ గారు లేరా సార్? ఎందుకు సార్ మా మీద చేయాల్సిన అంత ఆరోపణలు ఏం సార్? కాల్మని మీరు చేస్తే న్యాయం చేయండి. మేము సామాన్యులుగా, మేము విజయవాడ సిటిజన్సే కదా సార్, మాకు న్యాయం చేయండి సార్. మీరు మమ్మల్ని అడిగారా సార్? పోనీ మమ్మల్ని కనుక్కున్నారా సార్? ఎంపీ గారు చిన్ని గారు మాకు ఏ విధంగా సంబంధం సార్? కొల్లు రవీంద్ర గారు అన్నారు సార్, మాకేం సంబంధం సార్? రకరకాల నాయకుల పేర్లు చెప్పారు సార్. ఇదంతా కేవలం వాళ్ళు అటెన్షన్ గ్రాప్ చేసి ఆ కోరాడ విజయ్ కుమార్, చాగర్ల గాయత్రి ప్రీ ప్లాన్డ్గా ఆమె నెల్లూరులో ఇదివరకు లేడీ డాన్ అరెస్ట్ చేశారు సార్. ఆ లేడీ డాన్ దేనికి ఆ లేడీ డాన్ దేనికి సరిపోదు సార్? ఇవి చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కాదు సార్. వాళ్ళ దగ్గర 20-30 మంది కలెక్షన్ ఏజెంట్ ఉంటారు. విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళు వ్యాపారం చేస్తారు సార్. చిట్స్, కాల్మనీ, రోజువారీ వ్యాపారం. వాళ్ళు చేయని వ్యాపారం అంటే ఏదీ లేదు సార్. ఎందుకు సార్? మీడియా వాళ్ళు కూడా నేను అడుగుతున్నా సార్, సామాన్యుడు నన్ను బతకనివ్వరా సార్? పోనీ మీ ముందే నన్ను చంపేమనండి సార్, మొత్తం తీసేసుకోమనండి, నేను దేనికైనా సిద్ధం. నా పిల్లలు నాకు 10 రోజుల నుంచి నానా రకాల టార్చర్ సార్. వాళ్ళ ఆఫీసులో వ్యక్తుల్ని, వాళ్ళ కార్ డ్రైవర్ని రెక్కికి పంపిస్తారు సార్. వాళ్ళు ఇప్పుడు కాదు సార్, ఆ రాహుల్ మర్డర్ కేసు కానీ నుంచి వీళ్ళు ఫాలో అవడం కానీ, నన్ను ఫాలో అవడం కానీ, వాళ్ళకి ఇది వెన్నతో పెట్టిన విద్య సార్. రోజు ఎవరొకరు మా వెనకాల రెక్కి చేస్తూనే ఉంటారు సార్. ఏ రోజు ఎక్కడ మాకు హాని ఉంటుందో మాకు తెలియదు సార్. ఈ రోజు మీ ముందు చెప్తున్నాను సార్, నేను ఎన్ని రోజులు నేను కంప్లైంట్ కూడా పెట్టకపోవడానికి కారణం నేను మీడియా ముందుకు రావటానికి. వాళ్ళతో నేను మనకెందుకు వాళ్ళతో, మన ఫ్యామిలీ ఏదో మంది, మన వ్యాపారం ఏదో మనదేదో మన పని మనం చేసుకుని వెళ్ళిపోదాం అనే వ్యక్తిని సార్ నేను. ఈరోజు వాళ్ళకి ఏంటి సార్? వాళ్ళు అంత చిన్నపిల్లల సార్? 2 సార్లు కార్పొరేటర్ చేసి ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తి అంత చిన్నవాడా సార్? వాళ్ళకి ఏం తెలియదా సార్? కాల్మనీ అంటే నేను చెప్పేస్తే వాళ్ళు నాకు అన్నీ ఇచ్చేసి వాళ్ళు ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు సార్. ఇంటికి వెళ్ళి దాడి చేసామంటున్నారు. మీరు చూపించండి సార్, నాకు అది ప్రూవ్ చేయండి. నాకు అది ఇంకేమవుతుంది సార్? 27వ తారీఖు నేను సిపి గారిని, డీజీపీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా సార్, జగన్ గారిని కూడా అడుగుతున్నా సార్. నేను గనక తప్పు చేస్తుంటే నేను దేనికైనా సిద్ధం సార్. వాళ్ళ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విధంగా ఎందుకు సార్ తప్పుడు ఆరోపణలు? ఎందుకు సార్? వాళ్ళు ఏమీ లేదు సార్. వాళ్ళు వాడుకుని, జనాలను వాడుకుని, ఆన్లైన్లో వాడుకుని వాళ్ళు మా డబ్బులు ఎగ్గొడతాకి చూస్తున్నారు సార్. విజయవాడలో చాలా మందికి డబ్బులు ఇవ్వాలి సార్. అందరినీ ఇదే బెదిరించాం సార్. కానీ అందరూ నాలాగే భయపడి చాలా మంది మీడియా ముందుకు రావట్లేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రావట్లేదు సార్. నేను ఇంత చేసిన నాకే దిక్కులేదు సార్ ఈరోజు.